జగన్ ఏమన్నా స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయారా? ఎస్, రెడ్ బుక్ కి కౌంటర్గా డిజిటల్ బుక్ ని తీసుకొచ్చారు. ఇక నుంచి కూటమిపై దూకుడుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు డిజిటల్ బుక్ శ్రీరామ రక్ష అన్నారు జగన్. రెడ్ బుక్ అనే వాళ్లకు డిజిటల్ బుక్ అంటే కూడా అర్థం కావాలంటున్నారు. డిజిటల్ బుక్ పై ప్రతి కార్యకర్తకు నాయకుడికి అవగాహన కల్పించాలి అని అంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసుల కోసం ప్రత్యేక బృందాలను కూడా నియమిస్తామంటున్నారు. అన్యాయం చేసిన వాళ్ళు రిటైర్ అయినా సరే, రాష్ట్రంలో లేకపోయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా చట్టం ముందు నిలబెడతాము అని అంటున్నారు జగన్. వారికి శిక్ష పడేలా చేసి అన్యాయానికి గురైన వ్యక్తికి సంతోషం కలిగిస్తామంటున్నారు. అన్యాయానికి గురైన, రాష్ట్రంలో అన్యాయానికి గురైన ఏ కార్యకర్త అయినా కూడా డిజిటల్ బుక్ ఇప్పుడు లాంచ్ చేస్తా ఉన్నాం. మీ అందరి సమక్షంలో రాష్ట్రంలో అన్యాయానికి గురైన కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ ఈరోజు లాంచ్ చేస్తా ఉన్నాం. ఈ డిజిటల్ బుక్ ద్వారా రేపొద్దున రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం ఇప్పటికే జరిగిన ఆ డిజిటల్ బుక్ను వీళ్ళు దీన్ని ఉపయోగించుకొని రెండు రకాలుగా ఈ డిజిటల్ బుక్ పనిచేస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు ఏదో రెడ్ బుక్ అంటా ఉన్నారు. రేపొద్దున డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో కూడా వీళ్ళందరికీ కూడా అర్థం కావాలి. గడిచిన 5 ఏళ్లు వాలంటీర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నష్టపోయాము అన్న భావనని జగన్ పరోక్షంగా అంగీకరించారు. ఈసారి పనిచేసిన కార్యకర్తలతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తామంటున్నారు. ప్రభుత్వ పథకాలను వారి ద్వారానే ప్రజలకు చేరవేసేలా కూడా చూస్తామంటున్నారు. జగన్ కామెంట్స్ చూశాక ఒక విషయం క్లియర్గా అర్థమవుతోంది. వైసీపీ కనుక మళ్లీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థ దాదాపుగా ఉండదు అన్న సంకేతం అయితే వినిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కార్యకర్తలే క్రియాశీలక పాత్ర పోషిస్తారు అంటున్నారు జగన్. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు ఇది ఒక శ్రీరామ రక్ష. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఆ ప్రతి డేటా కూడా ఆ డిజిటల్ డైరీలో నమోదై ఉంటుంది. రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులను మీద ప్రత్యేకమైన బృందాలను పెడతాం. అన్యాయం చేసిన వాళ్ళను రిటైర్ అయిపోయి ఉన్నా కూడా, రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా, సప్త సముద్రాల అవతలున్న అందరినీ పిలిపిస్తాం. చట్టం ముందర నిలబెట్టించి శిక్ష పడేలా అన్యాయానికి ఈరోజు గురైన వ్యక్తికి సంతోషం కలిగించేలా ప్రతి అడుగు దీని ద్వారా పడుతుంది. ఇక కార్యకర్తలకు ఇన్సూరెన్స్ లాంటివి కంటే ఇంకా ఎక్కువ చేద్దామన్నారు. ప్రతి కార్యకర్తకు ఐడి కార్డులు ఇవ్వాలని చెప్పి సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా సిద్ధం కావాలని చెప్పి కూడా పిలుపునిచ్చారు. డిసెంబర్ 15 కల్లా అన్ని కమిటీల ఏర్పాట్లు పూర్తి కావాలన్నారు జగన్. సంక్రాంతి నాటికి కార్యకర్తలకు ఐడి కార్డులు ఇస్తామన్నారు. విద్యార్థి, మహిళ, యువత, దళిత, రైతు ఇలా 7 విభాగాల గ్రామ స్థాయిలో ఏర్పాటు కావాలని చెప్తున్నారు. రైట్, ఇదే అంశం మీద చర్చిద్దాం. మనతో ప్రస్తుతానికైతే జాయిన్ అవుతున్నారు టీడీపీ నుంచి దీపక్ రెడ్డి, ఏపీ సీడ్ కార్పొరేషన్ చైర్మన్. అలాగే కొద్దిసేపట్లో రవీంద్రబాబు, వైసీపీ ఎమ్మెల్సీ కూడా జాయిన్ కాబోతున్నారు. ముందుగా దీపక్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. దీపక్ రెడ్డి గారు, మీరేదైతే ప్రవేశపెట్టారో, టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెడ్ బుక్ కి దానికి వర్సెస్ ఇప్పుడు డిజిటల్ బుక్ గా చెప్తూ ఉన్నారు. మీరు అసలు ఎలా చూస్తున్నారు దీన్ని? నమస్కారం అండి. నమస్తే సార్. వైసీపీ వాళ్ళు ఇంకా జాయిన్ కాలేదు అని అన్నారు, అందుకని నేను స్టార్ట్ చేస్తాను. వాస్తవంగా ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక మీటింగ్ పెట్టినారు కదా, దాన్ని వాళ్ళే ఒక ప్రమో రిలీజ్ చేశారు. ఆ వీడియో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. మీరు చూస్తే దాంతో ఒక సంతాప సభలో ఎట్లా మనుషులు కూర్చుంటారో
ఒక బాధలో వాళ్ళంతా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఉండరు. ఒక్కసారి మీరు అది చూడండి. నేనేం మాట్లాడండి, వాళ్ళ ముఖ చిత్రాలు చూడండి. ఎటువంటి మీకే అర్థమవుతుంది. ఏ ఒక్కరి వాళ్ళ నాయకుల ముఖాల పైన నమ్మకం ఉందా వాళ్ళ పార్టీ మళ్ళా అధికారంలోకి వస్తది అని చెప్పి? సో ఏందో ఇంకా ఆ పార్టీ ఉంటదని చెప్పి ఆ ముఖాలే మీరు చూడండి. ఒక్కరు ముఖం పైన ఒక ఉత్సాహం అనేది ఉందా, ఒక నమ్మకం అనేది ఉందా? దయచేసి ప్రజలు మీరే ఒక అంచనాకు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు మాట్లాడితే రెడ్ బుక్ లేకపోతే ఆ డిజిటల్ బుక్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా. సో నాకు డౌట్ వచ్చి అసలు ఏంది వీరిది అని చెప్పి ఇప్పుడు ఆ బుక్ ఓపెన్ చేస్తున్నారు కదా వాళ్ళు, డిజిటల్ బుక్. ఏం కంప్లైంట్స్ వచ్చినాయా అని చెప్పి, ఎందుకంటే మేమైతే మాకు తెలిసి ఎవరికి అన్యాయం చేసింది లేదు, వాళ్ళలాగా కక్ష రాజకీయాలు చేసింది లేదు. శుక్రవారం అయితే అక్రమ కేసులు పెట్టి మనుషుల్ని ఇల్లీగల్ గా డిటెన్షన్స్ చేయటము, దౌర్జన్యాలు చేయటం అట్లాంటి చేసే సంస్కారము కూటమి ప్రభుత్వంలో లేదు. కానీ ఏమి కేసులు రిజిస్టర్ అవుతుంటాయా అని చెప్పి నాకు డౌట్ వచ్చి నేను కొంచెం ఎంక్వైరీ చేయడం జరిగింది. సో ఒక 5 కేసులు రిజిస్టర్ అయినాయంటే ఫస్ట్ కేసులు దాని లోపల ఇది వాళ్ళు పెట్టిన డిజిటల్ డైరీలో. మొదటిది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రిజిస్టర్ చేశారంట. నా పేరు వాడుకొని లబ్ధి పొంది నా సిద్ధాంతాల్ని అనే తుంగలో ఎందుకు దొక్కినావు జగన్ అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు మొదటి రిజిస్టర్ చేశారు. రెండోది వైఎస్ విజయమ్మ గారు ఆస్తి కొరకు నా మీద కేసేసి తల్లి కొడుకు బంధాన్ని కూడా ఈ విధంగా నువ్వు అపవిత్రం చేయటం ఎంతవరకు కరెక్ట్ జగన్ అని చెప్పి రెండో కేసు అది. మూడోది చెల్లి షర్మిల గారు నన్ను వాడుకొని రాష్ట్రమంతా నడిపించి నా ఆస్తి కూడా ఇవ్వకుండా నన్ను రోడ్డు పైన ఎందుకు వేసినావు జగన్ అని చెప్పి చెల్లి అడిగింది. అదే విధంగా సునీత గారు ఒకటి రిజిస్టర్ చేశారు. ఎందుకు నా తండ్రిని గొడ్డలితో చంపించినావు జగన్, ఎందుకు 5 సంవత్సరాలైనా నాకు న్యాయం చేయలేదు, నాకు చెప్పు జగన్ అని చెప్పి. లాస్ట్ది 5వది వివేకానంద రెడ్డి గారు నన్ను గొడ్డలితో చంపించి అధికారం కొరకు దాన్ని వాడుకోవటము కరెక్టా జగన్ అని చెప్పి వారు అంటం జరిగింది. ఇంకా తర్వాత సమాజంలో ఉండే అనేక బాధ్యులు ఇప్పుడు కేసులు, మద్యం ఇష్యూ కూడా మీరు తీసుకుంటే కేవలం డబ్బు కోసము ఇన్ని వేల మంది ప్రాణాలని లెక్క చేయకుండా నువ్వు తాకట్లు పెడతాం కరెక్టా అని చెప్పి ఆ కేసులన్నీ కూడా రావటం జరిగింది. సో దాంతో వచ్చింది ఏంది అని అంటే వైఎస్ఆర్ గత 5 సంవత్సరాల్లో ఉండే బాధ్యులు వాళ్ళు పెట్టిన కంప్లైంట్స్ అన్నీ దాంతో ఫస్ట్ రిజిస్టర్ అవుతున్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి ఆ మనస్తత్వం లేదు, కక్ష మనస్తత్వం లేదు గనక వాస్తవాలు వారు చేసిన తప్పులే దాంతో రిజిస్టర్ అవుతున్నాయని చెప్పి చెప్పుకుంటూ. కానీ ఈ మీటింగ్ ఎందుకు పెట్టినారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను ఆలోచిస్తే, రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ పార్టీని ఎట్టన్నా కాపాడుకోవాలా అని చెప్పి వాళ్ళని పిలిచి ఇదేదో 2 మంచి మాటలు చెప్పి రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కొరకు కనీసము ఆ రిజిస్ట్రేషన్స్ చేయించుకొని ఆ స్ట్రక్చర్ డిసెంబర్ లోపల దాకన్నా మనం కంప్లీట్ చేసుకుంటే. దీపక్ రెడ్డి గారు అందులో తప్పే ఉంది, పవర్ లో లేదు, పవర్ పోయింది, ఫైన్, ఓకే. కానీ వాళ్ళ కార్యకర్తలకి జోష్ ఇవ్వడానికి లేకపోతే పార్టీ మనుగడను సాధించుకోవడానికి సమావేశం పెట్టుకోవడంలో తప్పేం లేదు, అది మీకు కూడా తెలుసు. వెరీ గుడ్, అది యాక్చువల్ గా మంచి పని అండి, తప్పని నేనేం అంటులేదు. అంటే కనీసము డిసెంబర్ కన్నా ఆ పదవులు, పార్టీ ఇంటర్నల్ పదవులు మనం నింపుకోకపోతే రేపు ఎలక్షన్స్ లో కనీసం పోటీ కూడా ఉండదు అని చెప్పి ఒక ప్రయత్నం అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను. తప్పు అని మాత్రం నేను అంటులేదు. ఆ సొంత పార్టీ పదవులు కూడా ఎవరు తీసుకునే దానికి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు అని అంటే ఆడ ఏముంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళు ఎవరన్నా అపాయింట్మెంట్ అడిగితే కనీసం కలిసినాడా అండి? ఎమ్మెల్యేల కన్నా కలిసినాడా? సో అధికారంలో ఉన్నప్పుడు అహంకారంగా ఉండి ఎమ్మెల్యేని కలవకుండా కార్యకర్తల్ని పట్టించుకోకుండా ఈ రోజు అధికారం పోయిన తర్వాత కేవలము ఆ పార్టీ పబ్బం మనుగడలో ఉండేదాని కొరకు ఈ మాటలు చెప్తే నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. రైట్, నమ్ముతారో లేదో తెలుసుకుందాం. దీపక్ రెడ్డి గారు మనతో పి రవీంద్రబాబు వైసీపీ ఎమ్మెల్సీ జాయిన్ అయ్యారు. రవీంద్రబాబు గారు, ఎవరు కూడా ఈ మాటలు ఇప్పుడు నమ్మే పరిస్థితిలో లేరు అని చెప్పి అంటున్నారు. దీపక్ రెడ్డి గారు ఏం చెప్తారు? మీరు అసలు ఈ డిజిటల్ బుక్ తీసుకురావడానికి ఉద్దేశం ఏంటి? మొదటి 5-6 కంప్లైంట్స్ గురించి కూడా రవీంద్రబాబు గారు ఏమైనా చెప్పగలుగుతారో అడగండి. అడుగుతాను. నమస్తే సార్. నమస్తే సార్, మాట్లాడండి సార్.
రైట్. దీపక్ రెడ్డి గారు, ఎవరు జాయిన్ అయ్యే పరిస్థితి లేదు అంటున్నారు మీరు, కానీ మనుగడ సాధించడానికి కావచ్చు, మీరు అన్నట్టుగా పార్టీలో కొంచెం జోష్ని నింపడానికి అలా మాట్లాడడంలో ఎవరు తప్పు కూడా లేదు అండ్ మీరు అగ్రీ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఇంతకు ముందు కూడా వైసీపీ కార్యకర్తలు చెప్తూ ఉన్నది కూడా ఏంటి అని అంటే, రాజ్యాంగ బుక్ అంటే రెడ్ బుక్లో మొత్తం అంతా కూడా రెడ్ బుక్ వ్యవస్థ నడుస్తోంది ఇప్పుడు ఏపీ అంతా కూడా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అంటూ ఉన్నారు. దీన్ని ఎలాగ చూస్తారు? మేడం గారు, నేను జోనల్ కోఆర్డినేటర్ నండి. అంటే మా కార్యకర్తల్లో ప్రతిరోజు టచ్లో ఉండేవాడిని నేను. మా కార్యకర్తలు, మా నాయకులు నన్ను ప్రశ్నిస్తూ ఉండరు, జగన్మోహన్ రెడ్డి చేసినట్టు మనం ఎందుకు చేయటం లేదు, అన్ని అక్రమ కేసులు మనం ఎందుకు పెడుతులేదు అని చెప్పి ఇంటర్నల్ గా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ రోజు మేమేదో చేస్తున్నాము అని చెప్పి వాళ్ళ మనుగడ కొరకు ఈ ప్రచారం చేసుకుంటా పోవటము ఎంతవరకు కరెక్ట్? మీరు ఒకసారి 3-4 సంవత్సరాలు మనం వెనక్కి పోతే, శుక్రవారం అయితే చాలు ఎవరో ఒకరిని అక్రమంగా నిర్బంధించే వాళ్ళు, అరెస్ట్ చేసేవాళ్ళు కదా, పోలీస్ స్టేషన్ లో తీసుకోపోయి కొట్టేవాళ్ళు కదా, జేసీబీలు పంపించి ఆస్తులు ధ్వంసం చేసేవాళ్ళు కదా. ఇటువంటి పనులు ఏమన్నా ఈ 1.5 సంవత్సరంలో జరిగినాయా అండి? వాళ్ళు చేసిన అక్రమాల పైన వందలాది తప్పులు వాళ్ళు చేసిన వాటి మీద కొన్నిటి మీద న్యాచురల్ గానే యాక్షన్ జరుగుతా ఉంది, కానీ ఇంకా అన్నిటి మీద కూడా జరగలేదు. అదే మా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. 1.5 సంవత్సరం అయిన తర్వాత మనం దీన్ని ఇంకా పెంచాలా అని చెప్పి అడుగుతున్నారు. మొన్న లోకల్ బాడీ ఎలక్షన్, మొన్న జరిగిన బై ఎలక్షన్ ఒంటిమిట్టలో మా కార్యకర్తలు డైరెక్ట్ గా మమ్మల్ని నిలదీస్తున్నారు. అసలు ఎలక్షన్ ఏందన్నా, వైసీపీ టైంలో అసలు మమ్మల్ని నామినేషనే వేయలేదు, ఈ రోజు మనం ధర్మంగా చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పి. కానీ లేదు, చెయ్యాలా, వాళ్ళలాగా మనం ఉండకూడదు అని చెప్పి ఒక ప్రాపర్ గా ఎలక్షన్ మొన్న జరిగింది. సో ఇవి ఒకసారి మనం కంపేర్ చేయాలి. ఎందుకు వైసీపీకి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని అంటే, కేవలము ఆ పార్టీలో ఉండే వాళ్ళ కార్యకర్తల్ని కాపాడుకొని ఆ పార్టీ చనిపోయే పరిస్థితిలో ఉంది గనక వాళ్ళకి ఏదో 2 మంచి మాటలు చెప్పి వాళ్ళ పార్టీని వదిలిపెట్టి పోనీయకుండా కాపాడుకోవాలని చెప్పి ఒక ప్రయత్నం తప్ప రెండోది లేదు అని చెప్పి మాత్రము నేను ఖచ్చితంగా తెలుపుకుంటున్నానండి. ఓకే ఫైన్. అయితే ఇంకొక అంశం కూడా మాట్లాడారు, వాలంటీర్ వ్యవస్థ గురించి కూడా మాట్లాడారు. అప్పుడంతా వాలంటీర్స్ ని పెట్టారు, పని చేయించారు, ఇంటింటికి తిప్పించారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వల్లే ఇవాళ అధికారంలో లేకపోయాము అన్న ఒక మెసేజ్ కూడా వెళ్ళింది. రాబోయే ఒకవేళ ఇన్ కేస్ ఫ్యూచర్ లో అసలు వాలంటీర్ వ్యవస్థనే ఉంచము అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థ అది యాక్సెప్ట్ చేసే పద్ధతిలోనే ఉంది కదా? తడిగుడ్డతో గొంతు కోసిన అంటే ఇదే కదా. 5 సంవత్సరాలు వాలంటీర్ అని చెప్పి వాళ్ళని వాడుకొని వాళ్ళకేదో అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడి, ఈ రోజు వాస్తవాలు ఏంది, ఆ వాలంటీర్లను ముందు పెట్టి యాక్చువల్ పొలిటికల్ వాళ్ళని పక్కన పెట్టేసినారు. అందుకని అందరూ బాధపడుతూ ఉంటారు. ఆ వాలంటీర్ చేతనే చేయించుకోపోండి అని చెప్పి వాళ్ళ నాయకులు మాట్లాడే పరిస్థితి వచ్చిందని చెప్పి తెలుసుకొని, ఈ రోజు ఆ వాలంటీర్ సంగతి మాకు అవసరం లేదు, పని అయిపోయింది అని చెప్పి అన్నట్టే కదండి. సో ఇది గమనించాలి. ఈ రోజు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసే ప్రతి స్టెప్ వెనకాల మనం కొంచెం డెప్త్ లోకి పోయి ఆలోచిస్తే ఆ పార్టీ పరిస్థితి ఏంది అనేది మనకు అర్థమవుద్ది. సో వాడుకొని పక్కన పడేయటము, అధికారం ఉన్నప్పుడు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ఆ రోజు నమ్మించి అధికారంలోకి వచ్చి పక్కనే ఏది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి అండ్ సెక్రటేరియట్ కి మధ్యలో నేను ఎమ్మెల్సీగా అసెంబ్లీకి పోయేటప్పుడు చూసేవాడిని. అన్ని రోజులు మహిళలు ప్లకార్డ్ పట్టుకొని నిలిస్తే ఒక్క రోజు ఏందమ్మా మీ సమస్య అని అడిగేదాంతో తప్పు ఏమన్నా ఉందా అండి? నేను విన్నాను, ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అడిగి ప్రజల కష్టాలు పట్టించుకోలేదు, వాళ్ళ కార్యకర్తలకి కలవలేదు, వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సో అటువంటి విధంగా 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఈ రోజు ఈ మాటలు మాట్లాడితే వాళ్ళ కార్యకర్తలు నమ్మతారా, వాళ్ళ పాత ఎమ్మెల్యేలు నమ్ముతారా, లేదంటే ప్రజలు నమ్ముతారా అని చెప్పే ప్రశ్న మాత్రం నేను లేవనెత్తుతా. ఇదే ప్రశ్నకి మరి రవీంద్రబాబు గారు ఎలాంటి సమాధానం ఇస్తారో చూద్దాం. మనతో జాయిన్ అవుతున్నారు రవీంద్రబాబు గారు. ఇప్పుడు నా మాట వినిపిస్తోందండి? నమస్తే అండి రవీంద్రబాబు గారు. ఇప్పుడు దీపక్ రెడ్డి గారు చెప్పిన మాటలు మీరు ముందు నుంచి ఉన్నారో లేదో నాకు తెలీదు. ఏదైతే మీరు డిజిటల్ బుక్ ఇవాళ ప్రవేశపెట్టారో దాంట్లో 5గురు ఫస్ట్ కంప్లైంట్ లాడ్జ్ చేశారు. ఒకసారి మళ్ళీ దీపక్ రెడ్డి గారు చెప్తే బాగుంటుందేమో, జస్ట్ ఒక సినాప్సిస్ టైప్ లో. తట్టుకోగలుగుతారో లేదో రవీంద్రబాబు గారు.
తట్టుకోవడానికి వచ్చారు ఆయన స్క్రీన్ మీదకి. మీరు పర్లేదేమో ఇద్దారా రవీంద్రబాబు గారు, మళ్ళీ చెప్పమంటారా? తట్టుకుంటా. కాదు కాదు, చెప్పక ఫస్ట్ చెప్పింది వెళ్ళలేదు, చెప్పామా అంటే ఒక వెళ్ళా. కాదు, మీరు పెట్టిన డిజిటల్ బుక్ లో ఏమి కంప్లైంట్స్ వచ్చినాయా అని చెప్పి చెక్ చేస్తే ఫస్ట్ కంప్లైంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిందండి. ఏమనంటే నన్ను చనిపోయిన వాడిని నన్ను రాజకీయాలకి వాడుకోవటము అండ్ నా సిద్ధాంతాలను ముందుకు తీసుకోపోకుండా ఉండటము ఎంతవరకు కరెక్ట్ జగన్ అని చెప్పి. రెండో కంప్లైంట్ విజయమ్మ గారి దగ్గర నుంచి వచ్చింది. ఆస్తి కొరకు నా పేరు మీద కేసేసి ఈ విధంగా కుటుంబాన్ని చేయటం కరెక్టా అని చెప్పి వచ్చింది. మూడో కంప్లైంట్ షర్మిలమ్మ గారి దగ్గర నుంచి వచ్చింది. నన్ను వాడుకొని రాష్ట్రం అంతా నన్ను నడిపించి నాకు ఆస్తి ఇవ్వకుండా నన్ను రోడ్డు పైన ఎందుకు పడేసినావు జగన్ అని చెప్పి వారు అడగటం జరిగింది. అదే విధంగా సునీత గారు ఎందుకు తండ్రిని గొడ్డలి పోటుతో చంపించినావు జగన్ అని చెప్పి సునీత గారు అడగటం జరిగింది. ఐదో కంప్లైంట్ వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆ గొడ్డలి పోటుతో చంపించి నా చావుతో రాజకీయం చేసి అధికారానికి రావటం అనేది కరెక్టా జగన్ అని చెప్పి అడగటం జరిగింది. ఆరో కంప్లైంట్ తాగి చనిపోయిన వాళ్ళందరూ ఆత్మలు మమ్మల్ని కేవలం డబ్బు కోసం బలి చేయటం కరెక్టా జగన్ అని చెప్పి వాళ్ళందరూ అడగటం జరుగుతుంది. ఈ విధంగా చూస్తే ఇంకా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ మొదటి 5-6 కంప్లైంట్స్ గురించి నేను చెప్పడం జరిగిందండి. ఓకే మేడం, చెప్పండి సార్. దీపక్ రెడ్డి గారు, మీ స్క్రిప్ట్ ఎవరు రాశారు? కానీ చక్కగా మంచి సినిమా స్క్రిప్ట్ రాశారు. రాజశేఖర రెడ్డి గారు, విజయమ్మ గారు, శర్మిల గారు వాళ్ళందరూ అడగటం ఏంటమ్మా, ఇవన్నీ చాలా చిత్రంగా, ఇది చాలా విదూరంగా ఉంది. కానీ సినిమా కోసం ఏమైనా చేస్తున్నారేమో దీపక్ రెడ్డి గారు, నాకు తెలియదు. కానీ అది ఎలా జరుగుతుందో, రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది అయినా ఆయన ఆత్మ ఒకవేళ తిరుగుతూ ఉంటుంటే మాత్రం గ్యారెంటీగా కొడుకుని చూసి గర్వపడేవాడమ్మా. ఎన్ని సంక్షేమాలమ్మా ప్రపంచంలో ఎవరు పెట్టలేదు, కమ్యూనిస్ట్ దేశాలు కూడా పెట్టలేదు అటువంటి సంక్షేమాలు. మీరు ఫ్యామిలీ సెంటిమెంట్లు పెట్టుకుని అదేదో శ్రీనారాయణ బయట పడేశారు, ఆ విజయమ్మని అడిగే బయట పడేశారు, ఆయన గోడలు పెట్టి ఏంటంటే ఇది పాలిటిక్స్ రాజకీయం మాట్లాడుకోకుండా మీరు. ఓకే, ఈ సినిమా స్క్రిప్ట్ అంటారు. అసలు ఈ డిజిటల్ బుక్ ప్రవేశపెట్టడానికి కారణం ఏంటి చెప్పండి ఒకసారి రవీంద్రబాబు గారు. అంటే మాట్లాడిన మాటలు చూస్తే ఏ ఒక్కదానికి ఆన్సర్ ఇవ్వలేక ఓవరాల్ గా ఒక కామెంట్ పాస్ చేశారు. తల్లి మీద కేసేసి తల్లి కొడుకు బంధాన్ని కూడా అపవిత్రం చేయడం కరెక్ట్ కాదా? ఏ ఒక్కదానికి కూడా ఆన్సర్ చేయలేని పరిస్థితిలో ఈ రోజు రవీంద్రబాబు గారు ఉన్నారు. ఇందాక నేను చూపించిన వీడియో, ఇందాక మీటింగ్ లో ఒక్కరి ముఖం పైన కూడా ఉత్సాహం లేదు. సంతాప సభలాగా జరిగింది. అది నేను చూపించిన విజువల్స్ మీరే చూడండి. అది కరెక్ట్ కాదంటే చెప్పండి. రవీంద్రబాబు గారు ఏమో మీరు అన్ని ఊహించుకుంటారమ్మా. ఆయన దీపక్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి ఊహల్లో ఉంటారు ఎక్కువగా. సో ఆ రకంగా ఊహించుకుంటున్నారమ్మా జగన్ గారి గురించి. కానీ అట్లా ఏమీ లేదమ్మా. మీ అందరూ చాలా ఉత్సాహంగా కౌన్సిల్లో కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నాం. అసలు ఒక్క రోజు కూడా ఒక్క బిజినెస్ కూడా సరిగ్గా చేయనివ్వట్లేదు మేము. నిజంగా ఎంత ఉత్సాహంగా ఉన్నామంటే చాలా ఉత్సాహంగా చాలా మంచి మంచి విషయాలు పట్టుకుని రాష్ట్రానికి ఏ రకంగా ఉపయోగపడాలి, ఎస్పెషల్లీ మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ చేసే పీపీపీ పద్ధతిని అడ్డుకోవడంలో మేము చాలా చాకచక్యంగా చేస్తున్నామమ్మా. మాలో ఎక్కడ ఉత్సాహం తగ్గలేదు. ఈయన ఏదో ఊహించుకుంటున్నారు అంతే, కళలో. అది కళ అంతే, కళ్ళగా ఊహించుకుంటున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఆయనకున్న కార్యకర్తలు కానీ, ఆయనకున్న ఓటర్స్ కానీ, దేశ ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ చాలా ఉత్సాహంగా ఉన్నారమ్మా. నేను చూస్తున్నాను. ఇంకో 2-3 సంవత్సరాలు ఎలా వెయిట్ చేస్తారో తెలియదు. కానీ ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే ఉప్పినలాగా వస్తుందమ్మా ఓట్లు. వై నాట్ 175 అన్నారు చూసావా సార్ జగన్ గారు? ఆ వై నాట్ 175 అన్నది 100% తీరుతుందమ్మా ఈసారి. నెక్స్ట్ టైం ఈసారికి మీరు ఆల్రెడీ ఒకసారి వాడేస్తారండి ఆ డైలాగ్. ప్రజలు ఏ విధమైన తీర్పు ఇచ్చినారో మీకు తెలుసు. మళ్ళా వై నాట్ 175 అని చెప్పి అదే డైలాగ్ వాడతాం. ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఎంత సార్? మాకు 40 కూడా పోయిందండి. మీకు 50 సార్. ఏం సార్ కూడా పోయింది. ప్రజలు ఇచ్చినారు. చేతుల అది కూడా వచ్చిండేది కాదు. తిరస్కరించినారు. మీరు అది గమనించలేకపోతా ఉండరు.
ఇంకా ఊహల్లో ఉండి వై నాట్ 175 అని చెప్పి మాట్లాడతాము. ఇది ప్రజల్ని అవమానించటం కాదా? మీరు అదేదో ఉదాహరణ చెప్తున్నారు కానీ సార్, ఇప్పుడు ఓటు చోరీ జరిగింది సార్ నార్త్ ఇండియాలో బీజేపీ మోడీ గారి దగ్గర, ఆయన గెలిచినట్టుగా అవునా సార్? ఇప్పుడు మీరు ఇట్లా జరిగింది అక్కడ లోకల్ బాడీస్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఎవరు గెలుస్తారు సార్? లోకల్ బాడీస్ లో ఎవరు గెలవరు? పర్మిషన్ తో ఒక్క అధికారం ప్రశ్న ఉన్న తర్వాత అడగండి. రవీంద్ర బాబు గారు సుమతి గారి పర్మిషన్ తీసుకొని సూటిగా మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడగాలనుకున్నానండి. మీరు ఓట్ చోరీ జరిగింది అని అన్నారు. పోనీ రవీంద్ర బాబు గారు చెప్పినారు, అది నిజమే అని మనం అనుకుంటాము. జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించినాము, ఓట్ చోరీ చేసి మేము జగన్మోహన్ రెడ్డి గారిని మా దయాదాక్షిణ్యంతో గెలిపించినాము. మీరు ఓట్ చోరీ జరిగిందని అంటున్నారు కనుక, సో ఓట్ చోరీ జరిగింది కనుక జగన్మోహన్ రెడ్డి గారిని మీ 11 మందిని రాజీనామా చేసి ఇప్పుడు మళ్ళా నిలవమనండి ఎలక్షన్ కి. అది నిజమైతే ఎందుకండి ఆ విధంగా మాట్లాడతారు? చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. నేను నా జోన్ లో ఒక మాట చెప్పానండి. ఎందుకు అనంటే మీరు ఓట్ చోరీ అన్నారు గనక, రాహుల్ గాంధీ మాట్లాడే విధంగా మాట్లాడుతున్నారు గనక, మన ప్రజాస్వామ్య విధానాన్ని అవమానపరుస్తున్నారు గనక, ఒక్క మాటలో మీరు చెప్పిన ఓట్ చోరీ అనేది మాట్లాడండి. ఒకటే మాట చెప్పి నేను ముగిస్తాను. తిరుపతి పార్లమెంట్, నేను జోనల్ కోఆర్డినేటర్ని, 7 మంది ఎమ్మెల్యేలు మేము గెలిచినాము. అక్కడ ఎంపీ ఓడిపోయినారు. పక్కనే రాజంపేట 4 ఎమ్మెల్యేలు గెలిచినాము, ఎంపీ ఓడిపోయినాము. ఎమ్మెల్యేలలో మాకు వచ్చిన మెజారిటీ తీసుకుంటే ఒకదానికి 70,000 వచ్చింది, ఇంకో దానికి 1,92,000 వచ్చింది. కానీ ఎంపీ ఓడిపోయినాము. నిజంగా ఓట్ చోరీ జరుగుంటే ఒకే బూత్ లో 2 మిషన్లు పక్కనే ఉన్నాయి, మేము రెండిట్లో ఓటేసుకునే వాళ్ళం కదా. సో దయచేసి మీరు బతకాలంటే మీరు పర్వాలేదు, కానీ ప్రజాస్వామ్య విధానాన్ని ఈ విధంగా అవమానపరిచి ప్రజలు వేసిన ఓటును కూడా ఈ విధంగా అగౌరవపరచడము ధర్మం కాదు అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను. దీపక్ రెడ్డి గారు అండ్ రవీంద్ర బాబు గారు, ఓట్ చోరీ మీద మళ్ళీ మనం డిస్కషన్ పెడదాం. అయితే ప్రస్తుతం మాత్రం డిజిటల్ బుక్ అలాగే రెడ్ బుక్ మీదనే మనం మాట్లాడుతూ ఉందాం. రవీంద్ర బాబు గారు మీరు చెప్పండి, డిజిటల్ బుక్ తీసుకొచ్చారు, ఇవాళ మీ కంప్లైంట్స్ ఉంటే ఇందులో అన్ని కూడా పెట్టండి అన్నారు. అధికారంలో వచ్చాక వాళ్ళందరూ ఎక్కడున్నా సరే, సప్త సముద్రాలు దాటినా సరే వాళ్ళందరినీ తీసుకొచ్చి శిక్షిస్తామని చెప్పి డైరెక్ట్ గా అధినేతే మాట్లాడుతున్నారు. అలాగే వాలంటీర్ వ్యవస్థ, ఇందాక మీరు జాయిన్ అవ్వలేదు, అప్పుడు మేము దీపక్ రెడ్డితో మాట్లాడాము. వాలంటీర్ వ్యవస్థ అంటే వాళ్ళని వాడుకొని వదిలేసి వాళ్ళ తప్పంతా వాళ్ళని ఎత్తి మీద తోసేసి మేము అధికారంలో రాకపోవడం వాళ్ళే కారణం చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? మీరు అడుగుతురు కానీ ఒక్క నిమిషం దీపక్ రెడ్డి. 6 కంప్లైంట్లు ముందే చెప్పాను కదా దీపక్ రెడ్డి గారు కల్లో ఊహిస్తున్నారని. అదేదో సినిమా తీస్తాక రెడీగా ఉన్నట్టున్నారు దీపక్ రెడ్డి గారు. ఆ సినిమా అట్లా ఫ్లాప్ అవుతుంది, జాగ్రత్త దీపక్ రెడ్డి. చెప్పండి. అటువంటి సినిమా తీయకండి బాబు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా పాపులర్ లీడరు. ఆ డిజిటల్ డైరీ గురించి చెప్పమంటారా? చెప్పండి. ఆ డిజిటల్ డైరీ కరెక్ట్ గా ఎవరైతే సఫరింగ్ లో ఉన్నారో, డైరెక్ట్ గా పోలీసు లేదు, కలెక్టర్ లేదు, సిస్టమ్ లేదు, డైరెక్ట్ గా డిజిటల్ డైరీ రికార్డ్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 100% అలాగా 2029 లో వస్తారు. కాబట్టి 29 ఏంది, ఇంకా ముందే రావచ్చు ఎలక్షన్స్. ఒకవేళ ఎలక్షన్స్ మొత్తాన్ని ఫ్రాడ్ గా జరిగింది అని సుప్రీంకోర్టులో గానీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రూవ్ చేస్తే వచ్చే సంవత్సరం ఎలక్షన్ రావచ్చు. ఎవరు చేస్తామా? అప్పుడు ఎలక్షన్లు వస్తే చూడమ్మా, 175కి 175 రాకపోతే మేము 175 రాకపోతే మళ్ళీ అప్పుడు డిబేట్ పెట్టండి. ఓకే, షూర్, తప్పకుండా పెడదాం. అయితే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మీద మనం మాట్లాడదాం. నిజంగా మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చి 170 వచ్చినప్పుడు నిజంగా మళ్ళీ డిబేట్ పెడదాం, మళ్ళీ మాట్లాడదాం అండి మన ముగ్గురం కూడా. వాలంటీర్ వ్యవస్థ, అప్పుడంతా వాలంటీర్ వ్యవస్థ చాలా గొప్పది, ఇంటింటికి అన్నీ చెప్పి, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వల్ల మేము నష్టపోయామని చెప్పి బాహాటంగా అధినేత ఒప్పుకున్నాడు. ఇది ఎంతవరకు సబబు? వాళ్ళతో పని ఇంకా ఇంప్రూవ్ చేయాలమ్మా. వాలంటీర్ సిస్టమ్ యాక్చువల్ గా అది రష్యాలో కానీ చైనాలో కానీ ఇక్కడ బోల్షివిక్ రెవల్యూషన్ లో కానీ లాంగ్ మార్చ్ జరిగినంతగా కానీ ఏ కమ్యూనిస్ట్ కంట్రీస్ లో కూడా ఇటువంటి సిస్టమ్ పెట్టలేదు. మేము అనుకునే వాళ్ళం అటువంటి సిస్టమ్ పెట్టాలంటే అది బుల్లెట్ ద్వారా వస్తుంది,
బ్యాలెట్ ద్వారా రాదు అనుకున్న వాళ్ళం విప్లవాలు రావాలంటే బ్లడ్ షెడ్ కావాలని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజల దగ్గర నుంచి వాలంటీర్ని పెట్టి ప్రతి 50 ఇంటికి ఒక్కొక్క వాలంటీర్ని పెట్టి వాళ్ళ ఒక తమ్ముడు లాగానో ఒక కొడుకు లాగానో ఒక పెద్ద దిక్కులాగానో అతను ఉంటే ఎన్ని సమస్యలు, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, ఏ రవీంద్రబాబు గారు మీరేమో ఓకే అంటున్నారు, ఎన్నో సమస్యలు తీర్చాం, కానీ ఇప్పుడు ఆ వ్యవస్థనే మొత్తం దానివల్లే మేము ఇలా ఉన్నామని చెప్పి అన్నారు. అలాగే ఇందులో జడ్జి చేసిన ఇందులో ఏవైతే పెట్టుకుంటారో ఈ డిజిటల్ బుక్లో వాళ్ళందరినీ శిక్షిస్తాము అని చెప్పి అంత బాహాటంగా మాట్లాడడం మీద కూడా ఆక్షేపణలు వస్తున్నాయి. తప్పు చేస్తే మేడం, తప్పు చేస్తే తప్పు చేయకుండా ఎవరు శిక్షిస్తారండి? ఓకే, అంతే. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది ఎక్కడున్నా సరే, సప్త సముద్రాలు ఉన్నా సరే. అధికారంలో ఉన్నాం కదా అని అధికార దర్పంలో కానీ అధికార దాంట్లో కానీ ఎవరన్నా ఎక్సెస్, తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు చూడమ్మా, ఎవరి మీద పడితే వాళ్ళ మీద రెడ్ బుక్ పెట్టి ఆ రకమైన ఎక్స్ట్రా చేస్తే వాళ్ళ వెనకాల పడి సప్త సముద్రాలు దాగి ఉన్నా సరే పట్టుకుంటాం, దానిలో ఎటువంటి డౌట్ లేదు మీకు. దీపక్ గారు, ఎవరి మీద అంటే వాళ్ళు రెడ్ బుక్ లో రాజ్యాంగమే నడుస్తోందా? సుమతి గారు, మీకు యాక్చువల్గా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే రవీంద్ర బాబు గారు మనసులో మాట వైసీపీ మనస్తత్వాన్ని ఈ రోజు బయట పెట్టినారు. ఇప్పుడే ఏమన్నారు అని అంటే, రేపు మేము అధికారంకి వస్తే పోలీసు లేదు, కలెక్టర్ లేదు, వ్యవస్థ లేదు, మేము చర్యలు తీసుకుంటాము దాని ప్రకారము అని అన్నారు. అంటే రాజారెడ్డి రాజ్యాంగాన్ని మేము అమలు పరుస్తాము అనే మాట వస్తా ఉందే గానీ సేవ అనేది వాళ్ళ నోట్లో నుంచి రావటం లేదు. ఫస్ట్ క్లియర్ గా ఆ వాలంటీర్ 5 సంవత్సరాలు వాడుకొని వాళ్ళని బలి తీసుకుంటున్నారు, ఆ తెప్ప తగలేస్తున్నారు అని చెప్పి మాత్రం మనకి క్లియర్ గా అర్థమవుతా ఉంది. మూడోది, మీకు థ్యాంక్ యూ చెప్పాలా. స్క్రీన్ లో నేను ఇప్పుడే చూస్తా ఉన్నాను, ఆ మీటింగ్ విజువల్స్ మీరు ప్లే చేస్తూ ఉండరు. ఏ ఒక్క నాయకుడు ముఖం పైన కొంచెమన్నా ఉత్సాహం ఉందా, ఒక నవ్వు ఉందా? అందరి ముఖాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తే ఆ ముఖ చిత్రం బట్టే రేపు ఆ పార్టీ పరిస్థితి కూడా ఏందో మనకి అర్థమవుతా ఉంది. 175 కాదు, నెక్స్ట్ ఎలక్షన్ కి ఈ పార్టీ అన్ని స్థానాల్లో కంపీట్ చేయటమే గొప్ప. ఎందుకంటే ప్రజలు పూర్తిగా తిరస్కరించి జగన్మోహన్ రెడ్డో వైసీపీనో ప్రజాసేవలో వాళ్ళు పనికి రారు అనే ఒక 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 ఫర్మ్ డెసిషన్ కి ప్రజలు వచ్చారని చెప్పి నేను అనుకుంటున్నానండి. రవీంద్రబాబు గారు చెప్పమంట, దీపక్ రెడ్డి గారు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు, కానీ తప్పు చేసి ఉంటే అన్నాం, కానీ దానివల్ల వైసీపీ మనస్తత్వం తెలుస్తుందని 7 సార్లు ఏంటంటే మాట్లాడేస్తున్నారు. మీరు మీ సొంతగానే ఇంటర్ప్రెట్ చేసుకుంటారు. నేను ఏది మాట్లాడినా మీ ఇంతగా సొంతగా, ప్లస్ ఎక్కడో కళల్లో ఏదో ఫ్యాంటసీలో ఉన్నారండి మీరు. దయచేసి ఆ జనాలు ఆడియన్స్ మొహాలు చూసి సీరియస్గా ఉన్నారంటే మాకు చాలా సంతోషం ఉంది సార్. మా వాడు చాలా సీరియస్గా ఉన్నారు సార్ వీటి మీద, సిల్లీగా లేరు. లేకపోతే మాడుకుంటాను, లేకపోతే మాడుకుంటాను, అట్లా లేదు, క్యాజువల్ గా లేరు. నేనేం అడగను, ప్లే చేస్తారు మా వాళ్ళు. క్యాజువల్ గా లేరు సార్, చాలా సీరియస్. ఓకే, రైట్ సి వాళ్ళు ఎలా ఉన్నా ఏంటా కానీ ఇప్పుడు చర్చ మాత్రం డిజిటల్ బుక్ వర్సెస్ రెడ్ బుక్ మా మీద కక్ష పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తుందని చెప్పి వైసీపీ అంటోంది. దానికి ఇప్పుడు మేము కౌంటర్గా డిజిటల్ బుక్ తీసుకొచ్చాము, ఇప్పుడు ఎవరైతే తప్పులు చేస్తున్నారో మేము వచ్చాక చేస్తామని అంటున్నారు. ఇలా ఒకరి మీద ఒకరు బుక్కులు కక్షలు కార్పణ్యాలతో నిజంగా రాజకీయాలకి ఎంతవరకు మేలు? చెప్పండి. దీనికి తేడా ఉందమ్మా, రెడ్ బుక్ కి డిజిటల్ బుక్ తేడా ఉంది. ఏంటి తేడా ఉందమ్మా? దీనికి దానికి తేడా ఉంది. చెప్పండి. తేడా ఏంటంటే రెడ్ బుక్ అన్నది రెడ్ బుక్ ఇల్లీగల్ బుక్, అన్కాన్స్టిట్యూషనల్ బుక్. దానిలో ప్రజలు తప్పు చేశారా లేదని కాదు, వ్యక్తిగతంగా వెళ్తున్న బుక్ అది. డిజిటల్ బుక్ అలా కాదమ్మా. ఎగ్జాంపుల్ తో సహా ఎవరెవరికి ఏ అన్యాయం జరిగిందో, ఎవరెవరు ఏ రకంగా హరాస్ అయ్యారో, ప్రభుత్వం లేదు కదా అని చెప్పి అధికార దుర్వినియోగం చేస్తారో వాళ్ళనే, తప్పు చేసిన వాళ్ళనే. అంతేగాని ఎవరిని పడతాళ్ళని ఎందుకు చేస్తారమ్మా శిక్షించడానికి? ఓకే, నేను ఇందాక అడిగాను వాలంటీర్ వ్యవస్థ మీద మీరు ఇప్పటిదాకా మాట్లాడలేదు, దాని గురించి ఏం సమాధానం చెప్తారు చెప్పండి. అప్పుడంతా వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టారు, ఇవాళ అది వేస్ట్ అని చెప్పి అంటున్నారు. దీని మీద ఏం కమెంట్ చేస్తారు?
వాలంటీర్ సిస్టమ్ బ్రహ్మాండమైన సిస్టమ్ అమ్మా ప్రపంచంలోనే. ఇందా చెప్తున్నా కదమ్మా, చైనా రెవల్యూషన్ లో కానీ బోల్షివిక్ రెవల్యూషన్ లో కూడా ఇంత మంచి సిస్టమ్ రాలా బయటికి. ఇక్కడ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు బ్యాలెట్ ద్వారా తీసుకొచ్చిన విప్లవంలో ఓకే అది ఇక్కడ వర్కౌట్ అవ్వలేదా? ఇంప్రూవ్ చేస్తామమ్మా దాన్ని. సెకండ్ అప్పుడు సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయక వాలంటీర్స్ని సరిగ్గా మేము జీతాలు కానీ మిగతా విషయాల్లో కూడా కొన్ని అసంతృప్తమైన కొన్ని ఉన్నాయి గ్రీవెన్సెస్. ఆ గ్రీవెన్సెస్ కూడా ఈసారి అడ్రస్ చేస్తాం తప్ప దాని మీద రిగ్రెట్ చేసి తప్పు అయిపోయింది అనేది ఎప్పుడూ లేదమ్మా. అది చాలా మంచి సిస్టమ్ అది. ఓకే, కానీ జగన్ గారి మాటల్లో అలా అనిపించలేదు. బహుశా అంటే వినడంలో మా పొరపాటేమో తెలీదు. కాకపోతే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చే ఉద్దేశం లేనట్టుగా మాకు అనిపించింది. అండ్ ఇంకొకటి, కూటమి ప్రభుత్వం మీద ఇది ఒక ఫస్ట్ స్టెప్ అనుకోవాలా, లేకపోతే ఫైట్ ఈ డిజిటల్ బుక్ తీసుకొచ్చి ఊరుకుంటారా, ఇంకేమైనా కార్యాచరణ స్టార్ట్ చేయబోతున్నారా? మేము చేస్తామో మీ పార్టీ తరఫున మేము చేస్తామో తెలియదు కానమ్మా, ప్రజలు మాత్రం విసిగి వేసారిపోయి ఉన్నారమ్మా ఈ కూట ప్రభుత్వం మీద. ముగ్గురు బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు, ఆ చంద్రబాబు గారు ఏమో P4, లేకపోతే ఏదేదో చెప్తారు క్వాంటమ్ కంప్యూటింగ్ అంట, అమరావతి అంట 50,000 ఎకరాలు, ఇంకో 50,000 ఎకరాలు అంటున్నారు ఆయన. 1,00,000 కోట్లు కావాలంట, డబ్బులు లేవు. అసలు ఏంటో అంత కన్ఫ్యూజింగ్ ఉందమ్మా రాష్ట్రం అంతా. ప్రజలు కూడా ఇదే మాట టీడీపీ వాళ్ళు అంటున్నారు. రవీంద్రబాబు గారు 5 ఏళ్ళు ఉన్నారు, రాజధాని లేకుండా చేశారు అని చెప్పి అవతల పక్క నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీపక్ గారు, రవీంద్రబాబు గారు యాక్చువల్ గా మంచి రాజకీయ అవగాహన ఉండే మనిషి. వారికే అర్థం కావట్లేదు అని అంటే వైసీపీలో ఉండే వేరే నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక మాట నేను చెప్పి ముగిస్తాను సుబ్రత గారు. రెడ్ బుక్ అని చెప్పి వైసీపీ వాళ్ళు భజన చేసినట్టు చేస్తా ఉండరు కదా. గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పినారు, రెడ్ బుక్ లేదు, ఏం లేదు, ముందు మనం డెవలప్మెంట్ చేయాలా, ఈ విధ్వంసము వీళ్ళు 5 సంవత్సరాలు చేసిన దాన్ని మనం సరిదిద్దాలా అని అన్నారు. సో రెడ్ బుక్ అనేది ఇంతవరకు ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయక ముందే రెడ్ బుక్ అని తలుచుకొని వాళ్ళు ప్యాంటు దొరుకుతుంటున్నారు. రేపు ఇన్ కేస్ కొంచెం టైం దొరికిన తర్వాత ఒక పేజ్ అటు తిప్పితే వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏమవద్దో అని చెప్పి నాకు ఆందోళనగా ఉంది. ఎందుకంటే ఆ బుక్ పేరు తలుచుకొని ఒకరేమో బాత్రూమ్ లో సరిపడిపోతారు, ఇంకోరేమో రాత్రులు తలుపులు వేసేసుకొని గోడ దుంకి వెళ్ళిపోతారు, ఇంకోరేమో హాస్పిటల్లో చేస్తారు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జరుగుతూ ఉండరు. సో యాక్చువల్ పరిస్థితి వైఎస్ఆర్ పార్టీ నాయకత్వము ఏ విధంగా ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ వాస్తవంగా నేను చెప్పేది ఏంటంటే, ఎందుకు ఈ రోజు మీటింగ్ పెట్టినారు అని అంటే, రేపు రాబోయే ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కనీసం పోటీకి నిలబెట్టాలా అనే ఉద్దేశంతో పార్టీని బలపరుచుకునేదానికి ఒక ప్రణాళిక. రెండోది, వాళ్ళ పార్టీలో ఉండే నాయకులకి నమ్మకం పోయింది, ఇక ఈ వైసీపీ పార్టీలో ఫ్యూచర్ లేదు అని. ఒకరొకరు టీడీపీ కూటమిలో చేరేదానికి రెడీ అవుతున్నారు. అది కాపాడుకునేదానికి, అడ్డుకట్టు వేసేదానికి ఒక ప్రయత్నము. ఈ 2 రీతి కొరకే అది పెడతాం జరిగింది. అండ్ ఇప్పుడే గౌరవ ఎమ్మెల్సీ గారు ఒప్పుకున్నారు, గతంలో వాలంటీర్ విధానంలో కొన్ని తప్పులు చేసినామని చెప్పి వారు ఒప్పుకున్నారు. దానికి వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఫైనల్ వర్డ్ రవీంద్రబాబు గారు చెప్పండి, మీ ఫైనల్ వర్డ్. నేను చెప్తాను. దీపక్ గారు ఇంతవరకు ఫ్యాంటసీలో ఒక విష్ఫుల్ థింకింగ్ లో ఉన్నారు. పాపం నేను ఆయన పాపం చాలా మంచి, ఆయన వ్యక్తిగత చాలా మంచి ఫ్రెండ్ కూడాను. కానీ ఏంటో ఆయనకానే ప్రశ్నలు, ఆయనకైనా జవాబులు చెప్పుకుంటున్నారు. ఫ్యాంటసీల్లో ఉంటున్నారు, విష్ఫుల్ థింకింగ్లో ఉంటున్నారు, కళల్లో ఉంటున్నారు. ఆ కళలో ఉట్టి నైట్ మేర్స్ తప్ప ఏమీ కాదని దీపక్ రెడ్డి గారి క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ఏదేదో ఊహించుకుంటారు, ఏదేదో. మీరు చూడండి సార్, 1.5 years 2 years అలా వస్తే ఇప్పటికే ప్రజల్లో, మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి అమ్మా, మీరు ఒకసారి చూడండి. ఆ దీపక్ రెడ్డి గారు కూడా తెలుసు, ఆయన కూడా తెలుసు, కావాలని మాట్లాడుతున్నారు తప్ప ఆయన తెలుసమ్మా. ప్రజల్లో అసంతృప్తి తీవ్రమైన స్థాయికి ఉందమ్మా, తీవ్రమైన స్థాయిలో ఉంది. అది తెలిసే ఆయన ఫ్యాంటసీలో ఇన్వాల్వ్ అవుతున్నాడు బాగా పాపం. చాలా మంచి ఆయన పాపం, చాలా రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా, దీపక్ గారు అలాగే రవీంద్రబాబు గారు. ఎవరి ఫ్యాంటసీస్ ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రజలైతే రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్ మీద చర్చించుకుంటున్నారు. ఒక బ్రేక్ తీసుకొని